ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు, ఎట్టకేలకు తెరపడింది. ఈ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత పాకా వెంకట సత్యనారాయణ పేరుని బీజేపీ అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తున్న వేళ ఈ ప్రకటనైతే వెలువడింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్ కోటాలో ఒక్క రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం విదితమే. ఈ స్థానానికి ఇంకా 2 ఏళ్లు పదవీ కాలం మిగిలుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండడంతో అభ్యర్థి ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నప్పటికీ ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలువురు పేర్లను పరిశీలించిన అనంతరం పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న పాకా వెంకట సత్యనారాయణ వైపు పార్టీ మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. అనంతరం పార్టీ జాతీయ నాయకత్వం ఆయన పేరును ఎన్డీఏ అభ్యర్థిగా అధికారికంగా అయితే ప్రకటించింది. పాకా సత్యనారాయణకు బీజేపీ పార్టీతో 4 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన ఆయన పార్టీలో వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలు కూడా నిర్వర్తించారు. గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన పేరు ప్రముఖంగా పరిశీలనకు వచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈ స్థానానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వంటి పలువురి పేర్లు గత కొంతకాలంగా తెరపైకైతే వచ్చాయి. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని విస్తృతంగా వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ పార్టీకి మొదటి నుంచి సేవలందిస్తున్న రాష్ట్ర నేతకి అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. అత్యంత సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో పనిచేసిన పాకా సత్యనారాయణకు అనూహ్యంగా రాజ్యసభ అవకాశం దక్కడంతో పార్టీ శ్రేణుల్లో అయితే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అధిష్టానం నిర్ణయం వెలువడిన వెంటనే పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. నేడు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.